శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారు ఎవరైనా వారి భూములకు 2025 లోపు రెక్కలు వస్తాయండి, అంటే పెరుగుతాయి. దయచేసి నేను పదే పదే చెప్తున్నానండి, తులారాశిలో జన్మించిన వారు, వృషభ రాశిలో జన్మించిన వారు, సింహరాశిలో జన్మించిన వారు, కుంభరాశిలో జన్మించిన వారు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు స్థలాలు కానీ ఏమైనా మీకు సంబంధించినటువంటి అసెట్స్ ఏమైనా ఉంటే అమ్మకండి. అసలే భూములు, పొలాలు, స్థలాలు, ఫ్లాట్ల కంచెల్లి ఫ్లాట్లు ఉంటాయి కదండి, అవి కూడా అసలు అమ్మే పరిస్థితి అసలు ఈ సంవత్సరం అసలు ఏది అమ్మకండి. 2025 సంవత్సరం చూడండి, అసలు పెరిగిపోతాయి, మొత్తం రేట్లు పెరిగిపోతాయి, భూములకు విలువలు వస్తున్నాయి తప్పకుండా. అది ఓన్లీ ఈ తెలుగు రాష్ట్రాలలో కాదండి, యావత్ భారతదేశం మొత్తం కూడా 2025లో చాలా ఎక్కువగా కొన్ని రాశులలో తులారాశి వారికి, వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, కుంభరాశి వారికి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా పెరుగుతాయండి. డెవలప్మెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పానండి. అంతకుముందు ఆ టైంలో నేను చెప్పిన తర్వాత వాళ్ళకు మొత్తం మార్పు జరిగింది. ఒకతను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అతనికి చెప్పానండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచాడు కదా. గెలిచినప్పుడు వాళ్ళకున్నటువంటి పొలాలు, స్థలాలన్నీ కూడా బాగా తగ్గిపోయినాయండి, మొత్తం తగ్గి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేట్లు బాగా వచ్చేసాయి. అప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి చాలా తక్కువ రేట్లో అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఒకతను నా దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి హయాంలో ఏంటంటే భూములకు రేట్లు బాగా పెరిగినప్పుడు అప్పుడు ఆ టైంలో తను కొనుక్కున్నాడండి భూమిని. జగన్మోహన్ రెడ్డికి వచ్చినప్పుడు ఆ విజయవాడలో, మంగళూరు, ఆ ప్లేస్ పరిసర ప్రాంతాలు మొత్తం డౌన్ అయిపోయినాయి. అంటే అతను అప్పుడే 4 కోట్ల రూపాయలకు, 3 కోట్ల రూపాయలకు ఆ రేంజ్లో ఎకరాల కొద్ది కొనుక్కున్నటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేసి 3-4 కోట్లు ఇన్వెస్ట్ చేసి అక్కడ పెట్టి కొనుక్కున్నాడు. అది 2019 రాగానే 2019, 20 కోట్ల లోపు మొత్తం టోటల్గా డౌన్ అయిపోయినాడు. భూములన్నీ మొత్తం పడిపోయినాయి, మొత్తం ఎక్కడికక్కడికి. అతను పెట్టి 4 కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి భూములు 1 కోటి రూపాయలు, 1.5 కోటి కూడా ఎవరు వచ్చి అడిగిపోవడం, చూసిపోవడమే. అంటే ఎంత పడిపోయినాయి మొత్తం. అతను నా దగ్గరకు వచ్చి, సార్ పరిస్థితి ఇది అని నాతో చెప్పాడండి. మరి ఏమంటారు సార్, దీన్ని తీసేయమంటారా అంటే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, కొంత వెయిట్ చేయండి అని చెప్పేసి నేను చెప్పాను. అతనికి కూడా నేను అతనికి ఏం చెప్పానంటే, 2025 సంవత్సరంలో నువ్వు కొన్నటువంటి భూములకు రెక్కలు వస్తాయని చెప్పాను. మొన్న ఫోన్ చేసి నాకు, సార్ మీరు చెప్పింది, నేను అప్పుడు 4 కోట్లు పెట్టి నేను అక్కడ ఉన్నటువంటి స్థలాలు కొనుక్కున్నాను, ఎకరాల కొద్ది భూములు కొనుక్కున్నాను. ఈరోజు నేను కొన్నది 3-4 కోట్ల రూపాయలు అయితే ఈరోజు నాకు 15 CR వస్తుంది సార్ అని చెప్పాడు. 15 కోట్లకు అడుగుతున్నారు సార్, నేను ఇవ్వట్లేదని. అలాగే అసలు ఇవ్వకు, 2025 సంవత్సరం నీకు ఇంకా అద్భుతమైనటువంటి యోగం ఖచ్చితంగా కలిసి వస్తుంది అని చెప్పాను అతనికి. 15 ఒక సంవత్సరంలో 30 అవుతుంది, 15-30 అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. ఆ ఓపిక ఉండాలి మీకు. ఇక ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనేది కూడా ఇంకా మీకు చాలా సంవత్సరాలు ఉంటుందండి. ఇప్పట్లో అతను దిగిపోయేది ఉండదు, అసలు ఛాన్సే లేదండి. మినిమం సుమారుగా రాసి పెట్టుకోండి, 10 years దాకా పాలిస్తాడండి. అంటే ఒకవేళ మార్పులు చేర్పులు జరిగినా, ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినా కూడా అభివృద్ధి అయితే ఆగదండి, అది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారానైనా, చంద్రబాబు నాయుడు గారి ద్వారానైనా ప్రభుత్వం వాళ్ళదే ఉంటుంది, వాళ్ళే నడిపిస్తారు. ఇంకా వేరే వచ్చే అవకాశాలు కూడా లేవు. 10 years పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ 10 years తర్వాత మళ్ళీ చూడాలి. అందుకే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పాను. ఖచ్చితంగా అతనే సీఎం అయ్యాడు. అదేవిధంగా మళ్ళీ తన జాతకాన్ని మొత్తం చూసి గవ్వలు వేసి తాళపత్ర గ్రంథాలలో మొత్తం కూడా నేను పరిశీలన చేసినప్పుడు
2024లో మళ్ళీ ఎలక్షన్ నిర్వహిస్తే కనుక, ఈ 2024 ఎలక్షన్ కనుక నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు గారే 100% అతను గెలుస్తాడని చెప్పాను. ఇంకొక విషయం కూడా చెప్పానండి, పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు కూటమిగా ఏర్పడ్డారు. అసలు కూటమిగా ఏర్పడే అవసరమే లేదు చంద్రబాబు నాయుడుకి, ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను. ఎందుకంటే స్ట్రెంత్ బాగుంది, బలం బాగుంది, జాతకంలో స్ట్రాంగ్ అంటే స్టాండర్డ్గా ఉన్నాడు. నేను చెప్తున్నానండి, ఒకవేళ ఈ యొక్క కూటమి దీంట్లో పవన్ కళ్యాణ్ గారి సీట్లు గెలిచాడు అంటే చంద్రబాబుతో పొత్తుండడం వల్లనే ఆ సీట్లు గెలవగలిగాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా పవర్ ఉందండి. అతని జాతకం 2024లో మట్టిని ముట్టిన బంగారమే అవుతుంది. అలాంటి జాతకం అండి తనది. కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చాలా వీడియోలలో కూడా చెప్పాను. ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు అంటే నాకేం ప్రేమ లేదండి, జగన్మోహన్ రెడ్డి అంటే కోపం ఏం లేదు. అసలు నాకు ఎక్కువగా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఎక్కువగా నేను లైక్ చేస్తాను వాస్తవానికి. ఎందుకంటే నాకు తనకి ఉన్నటువంటి అంటే నాకు ఆ పార్టీ రిలేటెడ్గా నాకు చాలా మంది క్లయింట్స్ చాలా మంది ఉన్నారండి. నేను అతని పార్టీనే ఎక్కువగా నాకు మనసులో ఉన్నా, కానీ జాతకరీత్యా మాత్రం తనదే పవర్ ఉంది ఎక్కువగా. అయ్యో మనవాడు కదా అని చెప్పి అతనికి నేను చెప్పలేదు, మనవాడు కాదని ఇతనికి ఏం చెప్పలేదండి. నేను ఉన్న ఆస్ట్రాలజీ సబ్జెక్టును వినియోగించి, న్యూమరాలజీ సబ్జెక్టును వినియోగించి అతనికి 2024 సంవత్సరంలో అసలు ఎవరికి ఏ సహకారం లేకుండా అతనే గెలుస్తాడు, అతనే పార్టీ కూటమి పెట్టనవసరం లేదు, అతనే గెలుస్తాడని చెప్పాను. కానీ పెట్టుకున్నాడు, ఆయన గెలిచాడు. ఈవెన్ మళ్ళీ నెక్స్ట్ పోటీ చేసినా ఎవరితో సంబంధం లేకుండానే గెలుస్తాడండి. ఏ కూటమితో సంబంధం లేకుండానే మళ్ళీ 10 సంవత్సరాల దాకా రాసి పెట్టుకోండి. ఈ మాట రాసి పెట్టుకోండి, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోని. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవర్ అనేది ఇక్కడ ఉందండి, చాలా పవర్ ఉంది. 10 సంవత్సరాల దాకా తిరుగులేదు. కాబట్టి నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుందండి, 100% జరుగుతుంది. 2025 సంవత్సరంలో భూములకు రెక్కలు వస్తాయండి తప్పకుండా. 2000 తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారి జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో కనుక మీ పేరు బలాన్ని పెంచుకోగలిగితే మీరు చాలా అదృష్టవంతులు అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క జన్మ జాతకాలను ఇప్పుడు నేను చూసింది ఏంటంటే తులారాశి, వృషభ, సింహ, కుంభ ఈ 4 రాశులు చెప్పాను. ఆకస్మికంగా ధనయోగం వస్తుందండి. పెట్టుబడి 10 రూపాయలు పెడితే అది 10,000గా మారుతుంది. అంత స్ట్రెంత్ ఉంటుంది వీళ్ళకి, ఇప్పుడు ఆ బలం ఉంటుందండి. ఖచ్చితంగా వీరు మంచి ప్రయోజకులు అవుతారు. కాబట్టి వీలైతే ఒక్కసారి మీరు ఒకవేళ స్థలాలు, భూములు ఏవైనా లేకున్నా కూడా ఇప్పుడు ఈ 2024లో భూములు కొనుక్కొని పక్కన పెట్టుకోండి. ఫ్లాట్లు కొనుక్కోండి. ప్లాట్లు ఉంటాయి కదండి, చిన్న చిన్న ప్లాట్లు 100 గజాలు, 200, 3 సెంట్లు, 4 సెంట్లు అట్లా కొని పెట్టుకోండి. దాన్ని 2025లో అమ్మి చూడండి, చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. మనం ఇప్పటికే రేట్లు ఎక్కువ ఉన్నాయని మనం ఆలోచిస్తాం, కానీ 2025లో దానికి డబుల్ త్రిబుల్ అవుతాయి. మనం ఇప్పుడు కొనలేని పరిస్థితిలో ఉంటాం. అబ్బాయి ఇదే ఎక్కువ రేట్ అనుకో, కానీ దీన్ని చూసి మీరు అప్పుడు తక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టి కొనలేదు, అదే ఎక్కువ అనుకుంటాం. తర్వాత 2025 రాగానే ఇది ఇంకా 4-5 రేట్లు పెరుగుతుందండి. ఆలోచించండి. ఉన్న భూములను మాత్రం ఎవరు అమ్మకండి. 2025 అంటే ఓన్లీ ఈ 2 తెలుగు రాష్ట్రాలు కాదండి, భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి భూములకు రేట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి కూడా రెక్కలు వస్తాయి. ఖచ్చితంగా చూడండి. మరి మీరు నేను చెప్పినట్టుగా మీరు చేస్తారని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.